అందరికీ నమస్కారం అండి. నిన్న మనం భాగవతములోని ప్రారంభ విశేషాలను చెప్పుకున్నాం. ఈరోజు దానికి అనుసరణీయమైనటువంటి విషయాలను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారదుల వారు వ్యాస భగవానునికి నీవు ఎన్ని రాసినప్పటికీ కూడాను భగవంతుని యొక్క లీలలను గురించి రాయినటువంటి రాతలన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి భగవంతుని యొక్క లీలలతో కూడినటువంటి భాగవత మహాత్మ్యాన్ని రాయడానికి ప్రయత్నించు అని చెప్పాడట. అదే ఏమని చెప్పాడయా అంటే, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోనా ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నియుగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరిని తుంపమిన ఆర్యపూజిత అని చెప్పారట. ఓ వేదవ్యాస, ఆర్యుల చేత పూజింపబడేటటువంటి వాడా, ధర్మ విశేషములన్నీ చెప్పావు. అందులో విష్ణు కథలని కొంచెం కొంచెంగా చెప్పేశావు, స్పష్టంగా చెప్పలేకపోయావు. ధర్మములను ఎంత వివరించి చెప్పినా భగవంతుడు మెచ్చడు. భగవంతుని గుణ విశేషాలను చెప్పాలి కదా. మరి దానికోసం నీవు భాగవతాన్ని రాయి. ఆ భాగవతములో భగవంతుని గుణ విశేషాలను వివరించడానికి ప్రయత్నం చేయి. నీ దుఃఖానికి కారణమంతా కూడాను నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కనుక శ్రీహరి చరిత్రను చెప్పవయ్యా అని చెప్పేసి నారదుడు అన్నాడట. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని అద్భుతంగా రాశారు వ్యాసుల వారు అక్కడ ఆ శ్లోకాన్ని. విశ్వమే విష్ణువు కనుక ఆయన అవతార విశేషాలను చెప్పు, నీ దుఃఖము తీరిపోతుంది అన్నాడు నారదుడు. అంతే, వెంటనే భాగవత రచనకు పూనుకున్నాడు పోతన గారు. ఆ భాగవతాన్ని ఆయన ఒక కల్పవృక్షంగా భావించడం అనేటటువంటిది చేశాడు. అంటే భాగవతం ఏమిటి, కల్పవృక్షం ఏమిటి అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ భావం ఏమిటంటే, కల్పవృక్షము కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటిది కల్పవృక్షం. అలాగే భాగవతము కూడా మానవుల యొక్క మనసులలో ఉండేటటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తుందట. అందుకని భాగవతాన్ని కల్పవృక్షంగా అభివర్ణించడం చేశారు పోతన గారు. అది ఎలాగో అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. లలిత స్కందము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతాశోభితము సువర్ణ సుమనస్సుజేయం సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలవ్యసాలవసం వలంబునై వెలయం భగవతాఖ్య తరువుర్విన్ సద్విజశ్రేయమై. లలిత స్కందము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబునై వెలయం భగవతాఖ్యతరుర్విన్ సద్విజశ్రేయమై. భాగవతము కల్పవృక్షము వంటిదట. దాని యొక్క స్కందము చాలా సుందరమైనటువంటిదట. స్కందము అంటే బోధే అని అర్థం. లలితమైనటువంటిది కూడానట అది. అలాగే
ఆ మూలానికి ఆదరు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే వృక్షానికి వేళ్ళుంటాయి కదండి. ఆ వేళ్ళు ఎలా ఉంటాయి? నల్లని వర్ణములో ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు? నీలవర్ణుడు కదండి. కాబట్టి ఆ కల్పవృక్షం అనేటటువంటి వృక్షానికి మూలము వేళ్ళుగా ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఆ భాగవతాన్ని ఆలాపన చేసినటువంటి వాడు సుఖమహర్షి కదా. ఆయన చిలక పలుకులతో పలికినటువంటి పలుకుల యొక్క సారాంశమే భాగవతం. చిలక్కొట్టిన జాంపండు తీయగా ఉంటుందంటారు కదండి, దాని రుచి వేరుగా ఉంటుందంటారు. అలాగే భాగవతం అనేటటువంటి పండును సుఖమహర్షి అనేటటువంటి చిలుక ఎంగిలి చేసి మనకు అందించిందట. అంటే సుఖమహర్షి యొక్క నోటి నుండి భాగవతం అనేటటువంటిది బయలుపడింది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే భాగవతం అనేటటువంటిది రసపుష్టి కలిగినటువంటి కావ్యం. ఏమి రసం అది? భక్తి రసం అనేటటువంటి పుష్టితో నిండినటువంటి కావ్యం. అది భక్తి రసముతో పాటుగా సౌందర్య రసాన్ని కూడా నింపుకున్నదట. ఈ రెండు నింపుకోవడం వలననే తెలుగులో భాగవత రచన పోతన గారు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి రచన రసజ్ఞుల యొక్క రసనల మీద నిరంతరము ప్రవహిస్తూనే ఉంది నేటి వరకు కూడాను. ఎప్పుడో రాసినప్పటికీ కూడా, కొన్ని శతాబ్దాల ముందు రాసినప్పటికీ కూడాను, ఇప్పటి వరకు కూడాను భాగవత పద్యము రానటువంటి తెలుగువారు ఎవరు ఉండరు. అలాగే వేమన పద్యము రానటువంటి వాడు, భాగవత పద్యము రానటువంటి వాడు తెలుగువాడే కాదు అసలు. అలాంటి భాగవత రచనని చేసినటువంటి వ్యక్తి పోతన గారు. అది అందుకనే దానిని రససింధువు అన్నాం మనం. భక్తి రససింధువు అన్నాం. భక్తితో పరిపూర్ణమైనటువంటి భక్తితో నిండినటువంటి సముద్రము వంటిది మహాభాగవతము అని చెప్పుకున్నాం. అది సుందరమైనటువంటి లతలతో శోభిల్లుతున్నదట ఆ భాగవతం అనేటటువంటి కావ్యం. అలాగే జ్ఞానులకు జ్ఞానబోధ చేసేటటువంటిదట. కర్మ నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి భక్తి, ఈ మూడింటి నుంచి ముక్తి అనేటటువంటిది లభించడం అనేటటువంటిది జరుగుతుంది సాధారణంగా. ఏ ఆధ్యాత్మిక చింతన కలవారైనప్పటికీ కూడాను వాళ్ళు చెప్పేటటువంటిది ఇదే. ఏమనండి? కర్మాచరణము ద్వారా జ్ఞానాన్ని పొందడము, జ్ఞానాచరణము ద్వారా భక్తి వైపు పరుగులు తీయడము, కర్మ జ్ఞాన భక్తి యోగముల ద్వారా ముక్తిని ఆర్జించడం అనేటటువంటిది ఆధ్యాత్మిక తత్వం. అటువంటి ఆధ్యాత్మిక తత్వమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటిది భాగవతం. అలాగే ఇది మంచి రంగు రుచి కలిగినటువంటి పుష్పములతో కూడినటువంటిదట. దానిలో ఉండేటటువంటి పద్యములన్నీ కూడాను మంచి రంగు రుచి, అలాగే అద్భుతమైనటువంటి పుష్పములు, సుందరమైనటువంటి పుష్పములతో కూడినటువంటిది భాగవత కథాసుధ అన్నమాట. అలాగే అద్భుతమైనటువంటి భూతనాయకుని యొక్క ఇతివృత్తం ఇది. భూతనాయకుడు ఎవరండి? శ్రీ మహావిష్ణువే. సృష్టిస్థితిలయకారులైనటువంటి త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు ఆయన. అందుకనే ఆయన భూతనాయకునిగా ప్రశంసించడం అనేటటువంటిది చేస్తాం. అలా ఇది అద్భుతమైనటువంటి నారాయణుని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి, నారాయణుని యొక్క భక్తులకు సంబంధించినటువంటి, నారాయణుని యొక్క భక్తుల యొక్క కథలతో నిండినటువంటి కావ్యము ఈ భాగవత కావ్యం. ఇది అందమైనటువంటి గుండ్రంగా ఉండేటటువంటి ఆకారము కలిగినటువంటిదట. అద్భుతమైనటువంటి సౌందర్యముతో విలసిల్లుతున్నటువంటి కావ్యము భాగవత కావ్యం. అలాగే
ఈ కావ్యాన్ని నేను ఎందుకు రాస్తున్నానయ్యా అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకనై అని చెప్పాడు కదండి ఇందాక. ఆ కైవల్య పదము అనేటటువంటి దానిని అందించేటటువంటి అద్భుతమైనటువంటి కావ్యము భాగవతం. అంటే మన మనసులో ఉండేటటువంటి కోరికలను తీర్చేటటువంటి కావ్యము ఈ మహాభాగవతం. ఈ మహాభాగవతము పవిత్రమైనటువంటి వ్యాసుల చేత వ్రాయబడినటువంటిది, మంచి వ్యాసార్థము కలిగినటువంటిది, చాలా పెద్దదన్నమాట. అందుకని భాగవతము అద్భుతమైనటువంటి గ్రంథము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది చేస్తున్నాడు. లలిత స్కందము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుమనస్సుజేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబునై వెలయం భాగవతాఖ్య తరువుర్విన్ సద్విజశ్రేయమై. ద్విజులు అలాగే దేవతలు అందరి చేత మెచ్చబడినటువంటి కావ్యము భాగవత కావ్యం. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాల్సి ఉన్నది. పోతన గారు రామచంద్రుని యొక్క ఆజ్ఞ మీద భాగవత రచనకి పూనుకోవడం అనేటటువంటిది చేశాడనుకున్నాం కదండి. అలా చేసినటువంటి ఆయన ఆ భాగవతాన్ని రాసి చక్కగా ఒక పెట్టెలో పెట్టి మంజూషలో పెట్టి జాగ్రత్తగా రాశాడట. అది ఎవరికంట పడకుండా చూసుకున్నాడట. దాన్ని ఎవరికంట పడకుండా చూసుకున్నాడట. దాన్ని వాళ్ళు అంటుకుంటే అది అపవిత్రమైపోతుందనేటటువంటి ఆలోచన చేశాడట. అలా లోపల ఎక్కడో పెట్టేశాడు. పాపం పోతన గారు గతించారు. తర్వాత చాలా కాలం తర్వాత ఆయన కుమారుడు ఆ పెట్టెని చూడడం అనేటటువంటిది చేశాడట. ఆ పెట్టె నుంచి చెదపురుగులు రావడం చూశాడట. వెంటనే దాన్ని తెరిచి చూశాడట. దానిలో భాగవత కావ్యం అనేటటువంటిది ఉన్నదట. కొంత భాగము చెదలు తినేయగా మిగిలిన తాళపత్ర గంధ్రాలన్నింటినీ కూడా జాగ్రత్త చేయడం అనేటటువంటిది చేశారట ఆయన. అలాగే దానిలో చెదపురుగులు తినేసినటువంటి భాగాలని పోతన్న గారి శిష్యులైనటువంటి నారయాసింగనలు పూరించడం అనేటటువంటిది చేశారట. ఇక్కడ భాగవతాన్ని అంత రహస్యంగా దాయడానికి కారణం ఏమిటంటే తన భాగవతము మీద ఇతరుల కన్ను పడకూడదు అనేటటువంటి భావనే ప్రధానమైనటువంటి అంశం. అందుకే ఆయన ఆ భాగవత కావ్యాన్ని ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడో లోపల దాచిపెట్టడం అనేటటువంటిది చేశారు పోతన గారు. అలా పోతన గారు రచించినటువంటి ఆ భాగవత సుధ అద్భుతమైనటువంటి భక్తి సుధగా మనందరం కూడా భావించవలసి ఉన్నదన్నమాట. అలా భాగవత రచనకి పూనుకున్నటువంటి ఆ పోతన గారు ముందుగా ముగురమ్మలని శ్లాఘించడం అనేటటువంటిది చేశాడట. ప్రార్థించడం అనేటటువంటిది చేశాడట. ఎందుకు ప్రార్థించాడయా అంటే ముగురమ్మలని సరస్వతి, లక్ష్మి అలాగే పార్వతీదేవి ముగ్గురిని కూడా స్మరించి కావ్యరచనకు పూనుకోవడం అనేటటువంటిది చేశాడట. అలా చేసినటువంటి ఆ పద్యాలను ఆయన రాసినటువంటి తీరు ఎంతో మెచ్చదగినటువంటి విషయం. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లిక హార తుషారపేన రజితాచలకాశ ఫణీశముండ మందార సుధాపయోధి సితతామర తమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగనగనెన్నడు కల్గు భారతి.
ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾ ಹಾರ ತುಷಾರ ಪೇನರಜಿತಾಚಲಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿ ಸಿತತಾಮರ ಸಮರವಾಹಿನಿ ಶುಭಾಕಾರತ ನೊಪ್ಪು ನಿನ್ನು మదిగానగనెన్నడు కల్గు భారతి. ఎంత అద్భుతమైనటువంటి పద్య నడకో చూడండి ఆయన రాసినటువంటి పద్యం. అమ్మ చదువుల తల్లి, నీవు శరదృతువులో ఉండేటటువంటి మేఘమోలే స్వచ్ఛమైనటువంటి దానవు, అద్భుతమైనటువంటి వర్ణము కలిగినటువంటి దానవు, తెల్లని వర్ణము శ్వేతవర్ణము కలిగినటువంటి దానవు. అలాగే నిన్ను అనేక చోట్ల నేను చూస్తూనే ఉంటాను, దర్శించుకుంటూనే ఉంటాను. అయినప్పటికీ కూడా నీ నిజ దర్శనము నాకు ఎప్పుడు కలుగుతుందమ్మా అని చెప్పేసి వేడుకుంటున్నాడు పోతన్న గారు శారదాదేవిని. అమ్మ చదువుల తల్లి, నిన్ను ఎప్పుడూ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఎక్కడెక్కడ చూస్తుంటారట ఆయన? పచ్చ కర్పూరములో చూస్తాడట, చందనములో చూస్తాడట, రాజహంసలలో చూస్తాడట, జాజి పూల చెండ్లలో చూస్తాడట, తెల్లని పొడి మంచులో చూస్తాడట, నీటిపై తేలు నురగల మీద చూస్తాడట, వెండి కొండపైన చూస్తాడట, రెల్లు పూల యందు చూస్తాడట, ఆదిశేషుని వర్ణమందు చూస్తాడట, అలాగే మల్లెపూల చెండులందు చూస్తాడట, పాల సముద్రమందు చూస్తాడట, పూచిన తెల్ల తామరలయందు చూస్తాడట, ఆకాశగంగలో ఉన్నటువంటి నురగల మీద చూస్తాడట. ప్రతినిత్యము నేను నిన్ను చూస్తూనే ఉంటాను, నీ నిజరూప దర్శనము నాకు ఎప్పుడు కలుగుతుందమ్మా అని చెప్పేసి వేడుకుంటున్నాడు ఈ పద్యము ద్వారా పోతన గారు శారదాదేవిని. అలా శారదాదేవిని కీర్తించినటువంటి మరొక పద్యం చూద్దాం. అంబ నవాంబుజోజ్వలకరాంబుజచారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్న రోచిత చుంబిత గుగ్విభాగ శృతికీర్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి భవంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతి. అంబ నవాంబుజోజ్వలకర అంబుజారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్న రోచితా చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మని శారదా అమ్మని సరస్వతీదేవిని అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించడం అనేటటువంటిది చేశాడు ఈ పద్యములో కూడా. ఆమె కమలముల యొక్క వికాసానికి ప్రతీకట అమ్మవారు. తెల్ల కలువలు ఎంత స్వచ్ఛమైనటువంటి రూపములో కనిపిస్తూ ఉంటాయో, ఎంత వికాసానికి ప్రకాశానికి అవి ప్రతీకలుగా నిలుస్తాయో, ఆ విధంగా అమ్మవారు కూడా లోకాలకన్నింటికీ కూడా ప్రతీకగా నిలుస్తుందట. అలాగే ఆ కమలాన్ని, అటువంటి కమలాలను చేతుదించు ధరించినటువంటి ఓ శారదాదేవి, నీకిదే నాకు కైమోడ్పులు అంటున్నాడు పోతన గారు. అలాగే అమ్మ, నీవు ధరించినటువంటి ఆభరణములు రత్నకాంతులతో వెలిగిపోతూ ఉంటాయి. నిరంతరము నువ్వు ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడాను రత్నకాంతులతో వెలిగిపోతూ ఉంటాయమ్మా. నీ చూపులు శరత్కాల చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే వేద సూక్తులు నీ ప్రభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే నీవు కవుల కవన హృదయములలో నిరంతరము వెలుగులు నింపుతూ ఉంటావు. అలాగే మా భావాలనే ఆకాశ వీధులలో విస్తృతంగా విహరిస్తూ ఉంటావు నీవు. నా యందు కరుణ చూపించమ్మా సరస్వతి అని పోతన్న గారు చక్కగా
అమ్మవారిని వేడుకోవడం అనేటటువంటిది చేశారు. అంటే అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో నిండుగా తలచుకొని పోతన గారు ఆ అమ్మవారిని స్మరించడం అనేటటువంటిది చేశాడు ఈ పద్యం ద్వారా. అలాగే తరువాత పార్వతీదేవిని వర్ణించడం అనేటటువంటిది చేస్తాడు. పార్వతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దీనిలో గొప్ప విశేషం ఉందండి ఈ పద్యంలో. పెద్దలు చెప్తారు, గాయత్రి మంత్రోపదేశం, మంత్రోచ్చారణ, గాయత్రి మంత్ర పారాయణం చేయలేనటువంటి వాళ్ళు ఈ పద్యాన్ని చదువుకుంటే గాయత్రి మంత్రం చేసినంతటి పుణ్యం వస్తుందట. మహత్వ కవిత్వ పటుస్థ త్వంపదల్ అన్నాడు కదండి. ఆ మహత్వము, పటుత్వము, కవిత్వము మూడింటిని అందించేటటువంటిది గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రములో ఉండేటటువంటి మహిమనంతటినీ కూడా ఈ పద్యంలో పోతన గారు చేర్చడం అనేటటువంటిది చేశారు. అదేమిటో అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. చరాచర సృష్టి అంతా కూడాను మూలమైనటువంటి, సృష్టికంతటికి కూడా మూలమైనటువంటిది అమ్మాయి. అసలు సృష్టి మొత్తములో కూడా భక్తితత్వం అనేటటువంటిది శక్తితత్వంతోనే ప్రారంభమైంది, శక్తి భావనతోనే ప్రారంభమైనది. ఈ సృష్టి మొత్తానికి కూడాను తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆవరించి ఉన్నది. ఆ అద్భుతమైనటువంటి శక్తి ఆరాధనతో భక్తి అనేటటువంటిది ఆరంభమైనది. అటువంటి శక్తి ఆరాధన చేయదగినటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారే పార్వతీదేవి అనేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ చరాచర సృష్టి జగత్తంతా కూడాను వీటంతటికీ కూడా నీవే తల్లివమ్మా. అలాగే మూడు లోకాలకు మూలమైనటువంటి దానవు, లక్ష్మీ సరస్వతి పార్వతులకు మూలమైనటువంటి దానవు నీవే. అలాగే అందరికీ కూడాను సృష్టి మొత్తానికి కూడా అమ్మవు నువ్వే. గుణహీనులైనటువంటి రాక్షసుల యొక్క దుఃఖాన్ని మిగిల్చినటువంటి దానవు నీవు. అంటే దుర్మార్గులైనటువంటి రాక్షసులకు దుఃఖాన్ని మిగిల్చిందట ఆమె. అంటే ఆ రాక్షసులను తురుమారడం అనేటటువంటిది చేసింది. శక్తి రూపంలో అమ్మవారు అనేకమైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించింది. అలా సంహరించినటువంటి దానవు నీవేనమ్మా. అలాగే నిన్ను నమ్ముకున్నటువంటి అమ్మల హృదయాలలో నివసించేటటువంటి తల్లివి నీవే. నిరంతరము నీ ధ్యానము చేసేటటువంటి వాళ్ళ యొక్క హృదయాలలో నివసించేటటువంటి దానవమ్మ నీవు. అలాగే దయాగుణానికి సముద్రము వంటి దానవు నీవు. అలాగే నాకు కవిత్వము, పటుత్వము, మహత్వము అనేటటువంటి సంపదలను అందించి ఈ భాగవత కావ్యము పూరించగలిగినటువంటి శక్తిని అందించవమ్మా అని చెప్పేసి పార్వతీదేవిని ప్రార్థించాడట పోతన్న గారు. ఇలా ఇక్కడ అమ్మవారిని గురించి చెప్తున్నటువంటి సమయమున మనకి ఒక విషయం గుర్తుకొస్తుందట అండి. ఏమిటయ్యా అదంటే, అమ్మవారు అయ్యవారిలో సగభాగం. అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా
ఒకే ఏకస్వరూపులు వాళ్ళిద్దరు కూడాను. ఆ ఏకస్వరూపం అనేటటువంటి తత్వము దీనిలో మనకి సౌందర్యలహరిలో అద్భుతంగా చెప్తాడు ఆదిశంకరాచార్యులు గారు. సౌందర్యలహరిలో చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకంలోనే పార్వతి లేనిదే శివుడు లేడు, అమ్మవారే ప్రతిదానికి మూలం అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. అక్కడ చెప్పినటువంటి ఆ శ్లోకములో ఆదిశంకరులు పూర్తిగా పరమేశ్వరుని యొక్క తత్వము పరమేశ్వరి మీదే ఆధారపడి ఉన్నది అని చెప్పేసి చెప్తాడు. పరమేశ్వరుని యొక్క తత్వము పరమేశ్వరి మీదే ఆధారపడి ఉంది అని చెప్తాడు. అలాగే పరమేశ్వరి యొక్క ఆజ్ఞ లేనిదే త్రిమూర్తులు కూడా కాలు కూడా కదపలేరు అని చెప్పేసి అని అంటారు. అలాగే పరమేశ్వరుడు కూడా పరమేశ్వరి యొక్క అనుజ్ఞ లేనిదే సృష్టి స్థితిలయ అనేటటువంటి 3 కార్యములను ముగ్గురు చేయలేకపోతారు అని చెప్పేసి చెప్తాడనమాట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు పురుషః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహరి విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అని అంటారు. అంటే అక్కడ అమ్మవారి యొక్క ఆజ్ఞ లేనిదే మనం అంటుంటాం, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టద్దని. ఆ శివునికి ఆజ్ఞ అనేటటువంటిది రావాలంటే అమ్మవారిని ఆశ్రయించాల్సిందే. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపమే అయ్యవారిది, అయ్యవారి యొక్క స్వరూపమే అమ్మవారిది. ఇద్దరు కూడా ఏకస్వరూపులు, అద్వైతులు ఇద్దరు కూడాను. అద్వైత భావనకి ప్రతీకలు శివపార్వతులు. కాబట్టి ఆ అద్వైత భావనలో ఉండేటటువంటి అమ్మవారివి నువ్వేనమ్మా, నీ వలననే ఇంతటి మహత్తరమైనటువంటి ఖ్యాతి పరమేశ్వరునికి లభించింది అని చెప్తారు అక్కడ శంకర భగవత్పాదులు. అలాగే ఇక్కడ కూడా చెప్తాడనమాట, అమ్మ నీవు లేనిదే లోకములు లేవు, నీవు లేనిదే త్రిమూర్తులు లేరు, నీవు లేనిదే ముగ్గురమ్మలు లేరు, కాబట్టి నీవే ప్రధానమైనటువంటి దేవత, మా అమ్మవు, అమ్మలగన్న అమ్మవు నీవేనమ్మా అని చెప్పేసి అద్భుతమైనటువంటి వర్ణన చేయడం అనేటటువంటిది చేశాడు ఈ పద్యములో. అలాగే లక్ష్మీ అమ్మవారిని స్తుతించాడు, 3వ అమ్మవారు అన్నమాట. లక్ష్మీ అమ్మవారిని స్తుతిస్తూ, అమ్మ నీ యొక్క కరుణ నాకు కావాలి, నీ యొక్క కరుణ ఉంటేనే ఏదైనా ఈ లోకములో ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, కాబట్టి ఆ కరుణను నాకు ప్రసాదించావమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మవారిని. హరికిన్ పొట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నికన్ చందురుని తోబుట్టువు భారతీగిరి సుతల్ దోనాడు పుబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం వేముల బాపు తల్లి, భాసురతం లేముల బాపు తల్లి సిరీచున్ నిత్య కళ్యాణముల్. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్కన్ చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్దొనాడు పువోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లేములు వాపు తల్లి సిరీచున్ నిత్య కళ్యాణముల్. లక్ష్మీదేవిని పోతన్న గారు స్తుతి చేయడం అనేటటువంటిది చేశారు ఈ పద్యములో. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పట్టపురాణి, పుణ్యముల రాశి ఆమె.
ధనములకు నిలయము ఆమె. చంద్రుని యొక్క సహోదరి కూడా ఆమె. సరస్వతి పార్వతులతో కలిసి ఆడే పుణ్యాత్మురాలు లక్ష్మీదేవి. పద్మములలో వికసించేటటువంటి పవిత్రురాలు అమ్మవారు. లోకాలన్నీ గౌరవించేటటువంటి మహాతల్లి లక్ష్మీదేవి. దారిద్ర్యాన్ని పోగొట్టేటటువంటి సిరితల్లి కూడా లక్ష్మీదేవే. ఆ తల్లి మనందరికీ కూడాను శుభములనిచ్చుగాక అని శుభాశిస్సులు చెబుతూ ఆయన శ్రీ మహావిష్ణువుని స్తుతించడం అనేటటువంటిది చేశాడు. ముగ్గురు అమ్మలని స్తుతించడం అనేటటువంటిది అయిపోయింది కదండి. తర్వాత ముగ్గురు సృష్టి స్థితి లయకారులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్తుతించడం అనేటటువంటిది చేశాడు. తర్వాత వాటిని ఆయన ఏ విధంగా ఆ ముగ్గురుని త్రిమూర్తులను స్మృతించడం అనేటటువంటిది చేశాడో, ఆ త్రిమూర్తులను వర్ణించడం అనేటటువంటిది చేశాడో మనం రేపటి విషయంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే.